హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం జాక్ F5 మిషన్కి ఆయిల్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూద్దామండి. నేను ఈ మిషన్ తెచ్చుకుని ఆల్మోస్ట్ 6 months అయిపోయిందండి. ఇప్పటి వరకు ఆయిల్ అయితే చేంజ్ చేయలేదు. ఇప్పుడైతే ఆయిల్ అయితే చేంజ్ చేయాలన్నమాట. ఆయిల్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనం హెడ్ అనేది పైకి తీసుకోవాలన్నమాట. దీనికంటే ముందుగా మనం ప్లగ్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసి ప్లగ్ కూడా రిమూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది కరెంట్తో పని కదా, అందుకని ప్లగ్ అంతా రిమూవ్ చేసేసుకుని హెడ్ అయితే ఇలా పైకి తీసుకుంటే మనకి కింద చూసారు ఎంత డస్ట్గా ఉందో, ఆయిల్ అంతా కూడా నల్లగా అయిపోయింది అనమాట. నేను ఈ మిషన్ క్లీన్ చేసి ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అనమాట. ఎప్పుడు రెగ్యులర్గా ఈ సైడ్ హోల్ ఉంది కదా, ఆ హోల్ నుంచి కానీ మనకి స్టిచ్ చేసుకునే పళ్ళ సెట్ పక్కన ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ నుంచి ఎప్పుడు క్లీన్ చేసేసేదాన్ని. ఆయిల్ అయితే చేంజ్ చేయలేదు అనమాట. ఈ మిషన్కి వచ్చేసి ఆయిల్ 2-3 monthsకి ఒకసారి చేంజ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఈ హోల్ కనబడుతుంది కదా, ఈ హోల్ దగ్గర చిన్న బోల్ట్ అనేది ఉంటుంది అనమాట. బోల్ట్ తీసుకోవాలి మనం. కింద నేను ఒక ఖాళీ వాటర్ బాటిల్ అయితే పెట్టానండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనకి అయస్కాంతం అయితే ఒకటి ఉంటుంది అనమాట. అది తీసిన తర్వాత కింద బోల్ట్ అయితే ఉంటుంది. ఆ బోల్ట్ అనేది లూజ్ చేసుకుంటే కింద నుంచి మనకు ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎవరైనా సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్. నాకైతే ఎవరు ప్రస్తుతానికి అందుబాటులో లేరనమాట. నేనే క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మిషన్ అనేది 6 months అయిపోయింది. ఇప్పటివరకు ఆయిల్ అనేది చేంజ్ చేయలేదన్నమాట. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బ్లాక్గా ఉందో. ఈ ఆయిల్ వేసినప్పుడు ప్యూర్గా మనకు వాటర్ ఎలా ఉంటుందో అలాగా ఉండేదండి. ఇప్పుడైతే చాలా బ్లాక్ కలర్ వచ్చేసింది అనమాట. మొత్తం డార్క్గా పట్టేసింది అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మ్యాగ్నెట్ తీసేసి ఈ హోల్ దగ్గర బోల్ట్ అనేది తీసేస్తాను. ఈ బోల్ట్ తీసేస్తే మనకి కింద నుంచి ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. కింద వాటర్ బాటిల్ పెట్టుకున్నాను కదా, ఆ బాటిల్లోకి ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇక్కడ పైన ఇదంతా డార్క్గా వచ్చేసిందండి, నల్లగా పట్టేసింది అనమాట గట్టిగానే. ఆయిల్ తెలుసు కదా మనకి ఎంత జిడ్డుగా ఉంటుందో, అది అలా వదిలేస్తే బాగా గట్టిగా మనకి వంట పాత్రలు అవి మాడిపోయినప్పుడు ఎలా వచ్చేస్తాయి అలా అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా ఈ ఆయిల్, ఇదైతే థమ్స్అప్ బాటిల్ లాగా ఉంది. ఇక్కడ చూసారా కొత్త ఆయిల్ నీళ్ళలాగా ఉందన్నమాట. ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే ఇదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ మిషన్లో మనం ఆయిల్ అనేది 3 monthsకి ఒకసారి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే మిషన్లో హై లో లెవెల్ ఉంటాయి. మనకి హై లెవెల్ వరకు కూడా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఆయిల్ అంతా తీసేసాను. ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది కూడా తీసేస్తున్నాను అనమాట. కింద వాటర్ బాటిల్లోకి పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ కింద కూడా కొంచెం వెడల్పు డబ్బా లాంటిది పెట్టాను. ఈ ఆయిల్ అనేది డ్రాప్స్గా కింద పడితే మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని కింద మళ్ళీ వేరే డబ్బా అయితే పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మట్టి లాంటిదంతా కూడా కిందకైతే తీసేస్తున్నాను. ఇక్కడ ఈ ఆయిల్ మనం వేరే మిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ మిషన్స్కి ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ మిషన్కి మనం ఒకసారి ఆయిల్ కోసం అంటే ఆయిలింగ్ అనేది చేయాల్సిన పని ఉన్నదండి. ఇక్కడ థ్రెడ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఆ థ్రెడ్స్ ద్వారా మిషన్కి ఆయిల్ అనేది తీసుకుంటుంది అనమాట. అందువల్ల మనకి ఒకసారి ఆయిల్ వేసామంటే కనుక 3 months వరకు కూడా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఆయిల్ లెవెల్ అనేది తగ్గింది అనుకుంటే ఆయిల్ అనేది వేసుకోవచ్చు. ఇలా బ్లాక్గా డార్క్గా అయిపోయినప్పుడు మాత్రం మనం ఆయిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా ఈ థ్రెడ్స్ ద్వారా ఆయిల్ అనేది ఇవి ఆయిల్లో నానుతాయి అనమాట. నాని మిషన్కి ఆయిల్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఈ థ్రెడ్ ద్వారా ఇక్కడ మనకి చిన్న రాడ్ ఉంది కదా, మనము బుట్ట పెట్టుకునే పక్కన ఆ రాడ్కి అంతా కూడా ఆయిల్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఇంకా మనం ప్రత్యేకంగా ఆయిలింగ్ చేయాల్సిన పని ఉంది. ఈ మిషన్కి పెద్దగా మెయింటెనెన్స్ ఏముండదు కానీ మిషన్ మాత్రం ఎప్పటికప్పుడు మనం క్లీనింగ్ చేసుకోవాలి. సైడ్ చూసారు కదా ఎంత డస్ట్ ఉందో, క్లాత్ వేస్ట్ డస్ట్ ఇదంతా కూడా ఉంటుంది అనమాట. ఇది మనం రెగ్యులర్గా ఒక 3 daysకి అలాగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది, లేదా వీక్లీ వన్స్ అయినా ఈ డస్ట్ అనేది క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మాత్రం హై లెవెల్లో తగ్గినప్పుడు వేసుకోవాలి. అలాగే బ్లాక్ కలర్ అయిపోయినప్పుడు మాత్రం ఆయిల్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం మిషన్ అనేది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తామో అది మనకి ట్రబుల్ ఇవ్వకుండా అంత బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇంకా సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా నేను మిషన్ చాలా రోజులైంది క్లీన్ చేయక ఆయిల్ మార్చుతామని అయితే ఈరోజు మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంకా మనం వేలు పెట్టి మిషన్ కొనుక్కున్నప్పుడు వాటి మెయింటెనెన్స్ కూడా కరెక్ట్గా చేసుకుంటేనే అవి మనకి ప్రాపర్గా వర్క్ చేస్తాయి అనమాట. ఇంకా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేస్తుంది. ఇక్కడ సైడ్ బెల్ట్ ఉంది ఆయిల్ ట్యాంక్ దగ్గర, అది కూడా తీసి క్లీన్ చేయొచ్చు కానీ నాకు ఎందుకు అది తీయడానికి భయం వేస్తుంది అనమాట. అదైతే తీయలేదు. ఇక్కడ సైడ్ కూడా డస్ట్ ఉందనమాట, అదంతా కూడా నీటి లాంటి దాంతో అయితే తీసేసాను. ఇక్కడ డస్ట్ వచ్చేసి ఓన్లీ మనం బాబిన్ కేసు పెడతాం కదా అక్కడ ఉందండి. అలాగే ఆయిల్ ట్యాంక్ పక్కన మనకి చిన్నది క్లాత్ వేస్ట్ అది పట్టడానికి ఉంది కదా, అందులోనే వేస్ట్ అంటే ఉందనమాట. మిగిలింది మిషన్ అంతా కూడా ఆయిల్
ట్యాంక్ ఎక్కడి వరకు ఉందో ఆ పార్ట్ అంతా కూడా మిషన్ హెడ్ అనేది క్లీన్ గానే ఉంది, ఎటువంటి డస్ట్ లేదనమాట. నేను ఇంకా ఆయిల్ మొత్తం కూడా తీసేసాను కదండి. ఇక్కడ ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే అదైతే తీసుకున్నాను. క్లీన్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుందేమో, తేలిగ్గా వచ్చేస్తున్నాను, కానీ రాలేదనమాట. గట్టిగా జిడ్లాగా పట్టేస్తుంది అనమాట. నేను స్టీల్ స్క్రబ్బర్ అయితే కొత్తదే తీసుకున్నానండి, మనం వాడింది కాకుండా. మనం వాడింది ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. టూత్ బ్రష్ అయితే క్లీన్ గానే ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను. ఇంకా ఆయిల్ స్క్రబ్బర్ అయితే స్టీల్ది కొత్తది తీసుకుని ఇలా అయితే శుభ్రం కూడా రబ్ చేసేస్తున్నాను, రుద్దుతున్నాను అనమాట. చూసారు కదా, ఆయిల్ జిడ్డు అంతా కూడా, మట్టి లాంటిదంతా కూడా పోతుంది. ఇదంతా కూడా స్క్రబ్బర్తో అయితే శుభ్రం క్లీన్ చేసేసి తర్వాత క్లాత్ అయితే శుభ్రంగా తీసేసాను. దీనికి మనం వాటర్ ఏమీ పెట్టకూడదండి, ఇలా క్లాత్స్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆయిలే కాబట్టి ఏమవ్వదు. వాటర్ అది పెట్టామంటే మళ్ళీ మిషన్ తుప్పు పట్టే ఛాన్స్ అది ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ అంతా కూడా వేస్ట్ క్లాత్స్ అయితే నేనైతే క్లీన్ చేసేసాను. అలాగే ఈ మ్యాగ్నెట్ కూడా జిడ్డు అనేది చాలా గట్టిగా పట్టేసిందండి, అదంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను. అలాగే సైడ్ కూడా చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వాటిలో కూడా ఆయిల్ ఉందనమాట. ఆయిల్ కూడా మొత్తం అంతా తీసేసాను అనమాట. బ్లాక్ కలర్ ఆయిల్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఎలా ఉందో, క్లీన్ చేయకముందు ఇలా ఉంది, క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట. ఈ డస్ట్ అంతా కూడా ఈ సైడ్ మాత్రమే ఉంది. మన ఆయిల్ ట్యాంక్ పైన హెడ్ ఉంది కదా, అక్కడైతే ఎటువంటి డస్ట్ లేదండి. అలాగే దీనికి మనకి ఇక్కడ సైడ్ ఫిల్టర్ కూడా ఉంది కదా, ఆ ఫిల్టర్ ఏంటంటే మనకి డస్ట్ అది కూడా మిషన్ లోపలికి వెళ్ళిపోకుండా అదైతే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇలా నీట్గా మొత్తం అంతా కూడా ఎటువంటి క్లాత్ వేస్ట్ కానీ దారాలు పోగులు లేకుండా, అలాగే ఓల్డ్ మిషన్ ఆయిల్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. అలాగే సైడ్ హోల్స్లో కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో మనము బోల్ట్ అయితే ఫస్ట్ బిగించేసేసుకోవాలి. ఈ బోల్ట్ బిగించేసుకున్న మనకి ఆయిల్ అనేది కారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఎక్స్ట్రాగా మ్యాగ్నెట్ అనేది ఇస్తారనమాట. ఈ మ్యాగ్నెట్ ఏంటంటే గట్టిగా పట్టుగా ఉంటుంది కాబట్టి ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇందులో ఈ కొత్తగా ఆయిల్ అయితే వేయాలి. ఈ ఆయిల్ చూసారా మంచినీళ్ళలాగా ఉంది. ముందు బ్లాక్ కలర్ ఆయిల్ వచ్చేసి థమ్స్అప్ లాగా ఉంది కదా, మా అమ్మ అయితే ఫస్ట్ బ్లాక్ కలర్ ఆయిల్ థమ్స్అప్ బాటిల్ పోసాను కదా, నేను ఫస్ట్ డ్రింక్ అనుకుంది అనమాట. ఇంకా మిషన్ క్లీన్ చేయడం మిషన్ ఆయిల్ అని అడిగింది అనమాట. ఇక్కడ చూసారా ముందుకి క్లీన్ చేసిన తర్వాతకి డిఫరెన్స్ అనేది ఎంత తెలుస్తుందో. ఆయిల్ అనేది మనకి వాటర్ లాగా ఉంటుంది అనమాట. అది మనం యూజ్ చేసేసరికి అలా బ్లాక్ కలర్లో అవుతుంది. అందుకని మనము ఎప్పటికప్పుడు 3 monthsకి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటే మిషన్ అనేది నీట్గా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను సైడ్ క్లాత్ అనేది స్టిచ్ చేశానండి, కత్తిరి అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని, మిషన్ కూడా పాడవకుండా ఉంటుందని ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ మిషన్ పాదం అనేది పైకి లేపు ఫస్ట్ ఒకసారి స్పీడ్గా స్టిచ్ చేయాలండి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది పైకి రావట్లేదు, నేను స్టిచ్ చేస్తున్నాను కానీ అలా ఒక 2 times స్టిచ్ చేసేసరికి ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట. ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను, ఫస్ట్ ఆయిల్ అయితే రాలేదు, తర్వాత స్టిచ్ చేస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం మిషన్ అనేది నార్మల్గా రన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం ఆయిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్